యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు. అపోస్తలుల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్యదానం కొరకు లోహ సువార్త 19వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే గనక, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని చిన్న గాడిద పిల్ల మీద కూర్చోబెట్టి ఆయన్ని యెరూషలేము ప్రాంతానికి తీసుకువస్తూ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని కొనియాడుతున్న సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. అయితే వారు దేవుణ్ణి కొనియాడుతున్నారు, కీర్తిస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు. ఏమని స్తోత్రం చేస్తున్నారంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పి ఆయన స్తుతిస్తూ, కీర్తిస్తూ ఎంతో సంతోషగానములు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉంది. తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ వారు చూచిన అద్భుతములన్నిటిని గూర్చి కూడా స్తోత్రం చేశారంట. దేవుడు చనిపోయిన లాజర్ను బ్రతికించిన సందర్భాన్ని వీరు విన్నారు, చూచారు. అక్కడ ప్రజలందరూ కూడా. అంతేకాదు, దేవుడు చేసిన స్వస్థతలు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలు చూచి వారందరూ కూడా మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారంట. ఈనాడు మనము అద్భుతాలు చూచిన మనము దేవుని స్తుతించువారుగా మనం ఉండాలి. అద్భుతాల గురించి విన్న మనము దేవుని స్తుతించువారుగా మనం ఉండాలి. అద్భుతాలని మనము పొందుకున్న మనము దేవుని స్తుతించువారుగా ఉండాలి. నీవు పొందుకున్నందుకు దేవుని స్తుతించు, నువ్వు వినినందుకు దేవుని స్తుతించు, నువ్వు చూసినందుకు దేవుని కూడా స్తుతించువాడుగా నువ్వు ఉండాలి. ఇక్కడ 3 రకాల ప్రజలు కనబడుతున్నారు. కొంతమంది అద్భుతాలను విన్నవారు ఉన్నారు, కొంతమంది అద్భుతాలను స్వయంగా చూసిన వారు ఉన్నారు, కొంతమంది అద్భుతాలను వారే పొందుకున్నవారుగా ఉన్నారు. ఈనాడు నువ్వు దేవుని స్తుతించేవాడుగా ఉండాలి. అద్భుతములు చూచినందుకు దేవుని స్తుతించాలి, విన్నందుకు దేవుని స్తుతించాలి. అంతేకాదు, నువ్వు పొందుకున్నందుకు కూడా దేవుని స్తుతించేవాడుగా ఉండాలి. ఇక్కడ మహాశబ్దంతో వాళ్ళు దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారంట. ఈనాడు నువ్వు ఎప్పుడెప్పుడు దేవుని స్తుతిస్తున్నావు? నీ పట్ల, నా పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే గనక, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. ప్రతి విషయమునందు కూడా నువ్వు దేవుని స్తుతించువాడుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించువాడుగా నువ్వు ఉండాలి. అది దేవుని చిత్తమైనది, నీ ఎడల దేవుని చిత్తమైనది. ఈనాడు ఎంతమంది దేవుని స్తుతించేవారుగా ఉన్నారు? ఎంతమంది దేవుణ్ణి కీర్తించేవారుగా ఉన్నారు? ప్రతి విషయమందు కూడా నువ్వు దేవుని స్తుతించాలంట. నువ్వు ఎప్పుడెప్పుడు దేవుని స్తుతిస్తున్నావు? ఎప్పుడెప్పుడు దేవుని నువ్వు కొనియాడుతున్నావు? ప్రతి విషయమునందు నువ్వు దేవుని స్తుతించాలి అని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. మనం కీర్తనాకారుడైన దావీదు గారిని చూసినట్లయితే గనక 34వ కీర్తన మొదటి వచనము, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. నిత్యము నా నోట ఆయన కీర్తి ఉంటుంది. ఆయన కీర్తిస్తూనే ఉంటాను. ఎల్లప్పుడూ కూడా నేను ఆయన సన్నుతిస్తూనే ఉంటాను. ఎల్లప్పుడూ కూడా ఆయన నేను స్తుతిస్తూనే ఉంటానని చెప్పి మాట్లాడుతుంది. ఎందుకయ్యా అంటే, నేను ఎల్లప్పుడూ ఆయన స్తుతించడం, నేను ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆయన చిత్తము అని చెప్పి దావీదు గారు ఎరిగి ఉన్నారు కాబట్టి, హృదయానుసారుడు కాబట్టి ఆయన ఆ విధంగా దేవుని స్తుతిస్తున్నారు, సన్నుతిస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు నీ పట్ల దేవుని చిత్తం ఏంటయ్యా అంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పి ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఎప్పుడెప్పుడు దేవుని స్తుతిస్తున్నావు? ఎల్లప్పుడూ స్తుతిస్తున్నావా? అసలు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? ఆనాడు భక్తులు బలిపీఠాలు కట్టారు. నోవాహు బలిపీఠం కట్టాడు. అబ్రహాం బలిపీఠం కట్టారు. దహన బలులు అర్పించారు. అవి వేటికి సాదృశ్యంగా ఉన్నాయా అంటే, ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నాయి. దహన బలులు ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈనాడు నువ్వు దహన బలులు శారీరకంగా అర్పించక్కర్లేదు, గొర్రెలు మేకలు అర్పించక్కర్లేదు. నువ్వు ఆరాధన చేయి, దేవుని స్తుతించు. ఆనాడు దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చేవాళ్ళు. ఈనాడు నువ్వు దేనికి వెళ్తున్నావు? దేవుని సన్నిధికి దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి వెళ్తున్నావా? ఏదో నామకార్థంగా కనపడొచ్చేద్దామని వెళ్తున్నావా?
అసలు ఎందుకు వెళ్తున్నామో గూడా తెలియకుండా వెళ్తున్నారు దేవుడి సన్నిధికి. దేవుని ఆరాధించడానికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేవుని కీర్తించడానికి రావట్లే బిడ్డలు. ఏదో నామకార్థంగా వచ్చేవారుగా కనపడుతూ ఉన్నారు. ఎందుకు వస్తున్నామో తెలియక, ఎరుగకుండానే వస్తూ ఉన్నారు. అయితే ఈనాడు నువ్వు దేవుని ఆరాధించడానికి, దేవుని కలుసుకోవడానికి, దేవుని ఎదుర్కోవడానికి నువ్వెళ్ళాలి. దేవుని ఎదుర్కొన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని గొర్రె పిల్ల మీద కూర్చోబెట్టి తీసుకువస్తూ జనులందరూ ఆయన ఎదుర్కొని ఆయన స్తుతిస్తూ ఉన్నారు. మహాశబ్దంతో కీర్తిస్తూ ఉన్నారు. ఈనాడు నువ్వు దేవుని ఎదుర్కొని స్తుతించేవాడుగా ఉండాలి. దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చేవాడుగా ఉండాలి. అదేవిధంగా ఈనాడు ప్రజలు ఎందుకు చేస్తున్నామా, ఎందుకు ఆరాధన చేస్తున్నామా, ఎందుకు స్తుతిస్తున్నామా ఎరుగని వారిగా ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే గనక, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఇక్కడ షాబా దేశపు రాణి కనబడుతుంది. ఈమె గూడా దేవుని స్తుతిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక అంటుంది. ఎందుకయ్యా అంటే ఆమె విన్నది, దేవుని గురించి విన్నది. సొలొమోను మహారాజు పట్ల దేవుడు చేసిన కార్యాలు విన్నది. సొలొమోను దేవుడు హెచ్చించిన విధానాన్ని విన్నది. వినడమే కాదు ఆమె వచ్చి చూసింది. చూసి అంటుంది, నీ దేవునికి స్తోత్రము కలుగును గాక అని చెప్పి మాట్లాడుతుంది. నిన్ను దేవుడు ఈ విధంగా నియమించినందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉంది. ఈనాడు నువ్వు అద్భుతములు చూచినప్పుడు, విన్నప్పుడు, పొందుకున్నప్పుడు దేవుని స్తుతించాలి. అంతేకాదు ప్రతి విషయమునందు గూడా నువ్వు దేవుణ్ణి స్తుతించువాడిగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని నువ్వు స్తుతించువాడిగా, ఆరాధించువాడిగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధికి రావడానికి కారణం ఏంటంటే ఆరాధన చేయడానికి నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దేవుని స్తుతించడానికి రావాలి. ఆనాడు భక్తులు ఎలాగైతే బలిపీఠాలు కట్టి దేవుని ఆరాధించడానికి వాళ్ళు సమయాన్ని ఏర్పాటు చేసుకున్నారో, స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారో, ఈనాడు నువ్వు కూడా దేవుని స్థలానికి, దేవుని మందిరానికి ఆరాధించడానికి, స్తుతించడానికి వచ్చేవాడుగా ఉండాలి. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభువానైనా నిత్యము నిన్ను ఆరాధించేవారుగా, ఎల్లప్పుడూ నిన్ను కీర్తించేవారుగా ప్రభువా అయ్యా ఉండడానికి మీ కృప దయచేయండి ప్రభువా. అయ్యా నిన్ను సన్నిధించే బిడ్డలుగా ప్రభువా బిడ్డలందరినీ మార్చండి ప్రభువానైనా. అయ్యా నీ యొద్దకునైనా నిన్ను ఆరాధించడానికే వచ్చేవారుగానైనా, నిన్ను వర్షిప్ చేయడానికే వచ్చేవారుగా ఉండడానికి మీ సహాయం దయచేయమని కోరుకొనుచు ప్రభువా. ఈ చిన్న ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.